తెలంగాణ అథారిటీ ఆఫ్ ఇండియా మనకి కొత్త నిబంధనలతో మన ముందుకొచ్చింది. డ్యూయల్ సిమ్ వాడే వాళ్ళకి ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే ఈ టెక్నాలజీతో ఈ జనరేషన్‌లో చాలా మంది 2 ఫోన్లు, 3 ఫోన్లు, 4 ఫోన్లు వరకు కూడా ఉపయోగిస్తూ ఉంటారు. వాళ్ళ నీడ్‌ని బట్టి యూజ్ చేస్తూ ఉంటారు. సో, ఇదే టైంలో సిమ్స్ కూడా అదే విధంగా ఒక్కొక్క ఫోన్‌లో డ్యూయల్ సిమ్‌తో కూడా వాడడం జరుగుతోంది. మరి ఈసారి ట్రైన్ కొత్త నిబంధనలతో మన ముందుకొచ్చేసింది. ఇది నిజంగా డ్యూయల్ సిమ్ వాడే వాళ్ళకి చాలా గుడ్ న్యూస్ అని చెప్పుకోవాలి. డ్యూయల్ సిమ్ వాడే వాళ్ళు ఒక నంబర్ యూజ్ చేస్తూ మరో నంబర్‌ని పక్కన పెట్టి కొన్ని రోజుల తర్వాత ఆ నంబర్ డీయాక్టివేట్ మోడ్‌లోకి వెళ్ళిపోతుంది. సో, ఇలాంటి ఒక నేపథ్యంలో ఇప్పుడు ట్రై తీసుకొచ్చిన నిబంధనలు ఎలా ఉన్నాయంటే, ఈ ఒక సిమ్ ఏదైతే మనం వాడకుండా కొన్ని రోజులు పక్కన పెట్టిన టైంలో అది డీయాక్టివేట్ మోడ్‌లోకి వెళ్ళే ఛాన్సెస్ చాలా ఉంటాయి. అంటే ఆ నంబర్ వేరొకరికి కూడా వెళ్ళడం జరుగుతుంది. అంటే వేరే వాళ్ళు కూడా యూజ్ చేయడం జరుగుతుంది. సో, మనకి ఇలాంటి ఒక ప్రాబ్లమ్ లేకుండా ఆ 2 సిమ్‌లతో మనం కంటిన్యూ చేయాలి అని అనుకుంటే రూ. 20 అంటే రూ. 20కి రీచార్జ్ చేసుకుంటే సరిపోతుంది. అంటే ఇది రీచార్జ్ చేసుకున్న తర్వాత 15 రోజులకి కూడా మన అకౌంట్‌లో బ్యాలెన్స్ లేకపోతే అంటే మనం మినిమమ్ బ్యాలెన్స్ మెయింటైన్ చేస్తే ఆ సిమ్ యొక్క యాక్టివేట్ అయితే కంటిన్యూ అవుతోంది. సో, ఇది ఒక మంచి బెస్ట్ ఆఫర్ జియో సిమ్ యూజ్ చేసే వాళ్ళకి అని చెప్పుకోవాలి. మరి రూ. 20తో యాక్టివేట్ చేసుకున్న ఈ సిమ్ యొక్క 15 రోజుల తర్వాత గ్రేస్ సిగ్నల్ అయితే మనకుంటుంది. అంటే ఇది 15 రోజుల వరకు కూడా మినిమమ్ బ్యాలెన్స్ మనం మెయింటైన్ చేస్తే గనక ఇది యాక్టివేట్ మోడ్‌లో నుంచి డీయాక్టివేట్ మోడ్‌లోకి వెళ్ళే ఛాన్సెస్ చాలా ఉంటాయి. మరి ఇది కాస్త వీఐ వాడే వాళ్ళకైతే ఇది 90 రోజుల వరకు కూడా వాలిడిటీ ఉంటుంది. మరి బీఎస్ఎన్ఎల్ వాడే వాళ్ళకి 180 రోజుల వరకు వాలిడిటీ ఉంటుంది. సో, చూసారు కదా! టెలికాం అథారిటీ ఆఫ్ ఇండియా ఈ యొక్క నిబంధనలతో కొత్త ఆఫర్స్‌నైతే మన ముందుకు తీసుకొచ్చింది. ఇవాళ మనం చూస్తున్నాము ప్రతి ఒక్కళ్ళు కూడా బిజినెస్ చేసేవాళ్ళు బిజినెస్ అకౌంట్‌తో కూడా చాలా సింబల్ ఉపయోగిస్తూ ఉంటారు. మళ్ళీ పర్సనల్ నంబర్స్ అంటూ కూడా చాలా ఉంటాయి. సో, పర్సనల్ నంబర్స్ ఒకటి పెట్టుకున్న తర్వాత బిజినెస్ ఏదైతే ఉంటుందో సిమ్ కార్డ్‌కి కూడా వాళ్ళు 2 నంబర్స్‌కి రీచార్జ్ చేయాలనుకునే వాళ్ళకి ఇది మంచి ఒక యూసేజ్ అని చెప్పుకోవచ్చు. ప్రతిసారి కూడా ప్రతి నెల ఏదైతే మనం వాడుతున్న సిమ్‌లని కాస్త మనం పక్కన పెట్టినప్పుడు కూడా మళ్ళీ అది ఎక్కడ డీయాక్టివేట్ అయిపోతుందా అంటూ కూడా మనం ప్రతి నెల కూడా దానికి 200-300 లేదా ప్యాకేజ్ పోస్ట్ పెయిడ్ అంటూ, ప్రీపెయిడ్ అంటూ కూడా మనం చూస్తూ ఉంటాము. ఇలాంటి ప్యాకేజెస్ తీసుకొని మరి రీచార్జ్ అయితే కొనసాగిస్తూ ఉంటాము. సో, ఇలాంటి పరిస్థితిలో ఇలాంటి డ్యూయల్ సిమ్ వాడే వాళ్ళకి నిజంగా ఇదొక మంచి ఉపయోగపడే ఒక స్కీమ్ అని చెప్పుకోవాలి. మరి రూ. 20తో ఈ యొక్క యాక్టివేట్ మోడ్‌లోకి వెళ్ళాలి అనుకుంటే, ఈ యొక్క బ్యాలెన్స్ కూడా మనం మెయింటైన్ చేయాలి. ఇది మాత్రం కంపల్సరీ మనం గమనించాల్సిన విషయమే. 15 రోజుల తర్వాత అంటే ఇన్ కేస్ మన అకౌంట్‌లో బ్యాలెన్స్ నిల్‌గా ఉంటే 15 రోజుల తర్వాత మనకి గ్రే సిగ్నల్ చూపిస్తుంది. సో, దాని తర్వాత డీయాక్టివేట్ మోడ్‌లోకి వెళ్ళే ఛాన్సెస్ చాలా ఉంటాయి. సో, టెలికాం అథారిటీ ఆఫ్ ఇండియా ఇలాంటి స్కీమ్స్ మన ముందుకు తీసుకురావడం చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్న చాలా జియో సిమ్ వాళ్ళకి హ్యాపీ న్యూస్ అని చెప్పుకోవాలి.